హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి రీసెంట్గా ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ చేశారు. మే 9 నుంచి 13th వరకు ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. సో ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి ఉంటుంది, అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏమేమి డీటెయిల్స్ అవసరమైతే అనేది కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అంతకంటే ముందు ఎంసెట్ 2024కి సంబంధించి మన ఛానల్లో చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండడం జరిగింది. సో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం ద్వారా ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. జెన్యూన్ అప్డేట్సే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాము. అలాగే మన ఛానల్ ద్వారా ఫ్రీగా పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని సబ్జెక్ట్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్లో మీకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జ్ మాత్రమే మీ దగ్గర తీసుకొని మిగతా కంటెంట్ అంతా ఫ్రీగా ఇస్తున్నాము. సో దీనికోసం ప్రతి ఒక్క స్టూడెంట్ కావాలనుకున్న స్టూడెంట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి విజన్ అప్డేట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మీరు ఆ పీవైక్యూస్ అనేది పొందొచ్చు. సో మీరు లాస్ట్ 5 yearsకి సంబంధించి ఆ పీవైక్యూస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ ఆఫ్లైన్లో కొనాలనుకుంటే పీవైక్యూస్ కొనాలనుకుంటే ఒక సబ్జెక్ట్కి మినిమం 300 నుంచి 500 అయితే ఛార్జ్ అవుతుంది. సో వీటిని మేము కంప్లీట్గా ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఆ యాప్ మెయింటెనెన్స్ ఛార్జ్ మాత్రమే మీ దగ్గర తీసుకుంటున్నాము. కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యాయి మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడం వల్ల మీకు ఏ క్వశ్చన్కి ఎంత టైం తీసుకుంటున్నాము, ఏ చాప్టర్లో వీక్ ఉన్నాము, ఏ చాప్టర్లో స్ట్రాంగ్ ఉన్నాము, ఎంత టైంలో ఆ చాప్టర్స్లో క్వశ్చన్స్ చేయగలుగుతున్నాం అనేది తెలుస్తుంది. ఒక ఐడియా వస్తే ఒక గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్క స్టూడెంట్ దీన్ని యూజ్ చేసుకోండి. సో ఇక మనకి డీటెయిల్స్లోకి వస్తే సో ఫస్ట్ మనకి అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవాలి అంటే మార్చ్ 1st వీక్లో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తాం దానికి సంబంధించి అని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో ఫస్ట్ మనకి అప్లికేషన్ చేయాలంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయి, సో ఏమేమి స్టెప్స్ ఫాలో కావాలి, ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఆ తర్వాత అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చూద్దాం. సో అప్లై చేయాలంటే మేజర్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పే చేయాలి. అంటే ఎగ్జామ్ అటెండ్ కావాలంటే ఫస్ట్ ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. దాని తర్వాత ఫిలప్ చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మరి రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయాలంటే ఎంత ఫీజు ఉంటుంది, సో చూసుకుంటే ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ కేటగిరీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి 500 రూపీస్, అలాగే మిగతా స్టూడెంట్స్ ఓసీ బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు 900 రూపీస్ అనేది పే చేయాలి ఎంపీసీ వాళ్ళు. సేమ్ బైపీసీ వాళ్ళకి సంబంధించి కూడా మనకి అగ్రికల్చర్ అలాగే ఫార్మసీకి సంబంధించి, సో మెడికల్ అనేది లేదు, ఈ ఇయర్ నుంచి రిమూవ్ చేసేస్తారు, ఆ వార్డ్ని రిమూవ్ చేయడం జరిగింది. సో ఇది ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ మనకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 500 రూపీస్, అలాగే అదర్ క్యాండిడేట్స్ అంటే మనకి ఓసీ బీసీ వాళ్ళు మిగతా వాళ్ళకి 900 రూపీస్ అనేది ఇక్కడ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు రెండింటికి అప్లై చేయాలనుకుంటే ఇంజనీరింగ్ అలాగే అగ్రికల్చర్ స్ట్రీమ్కి రెండింటికి అప్లై చేయాలనుకుంటే మీకు మాత్రం ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1000 రూపీస్ తీసుకుంటారు, అలాగే మిగతా వాళ్ళకైతే 1800 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది రిజిస్ట్రేషన్ ఫీ వివరాలు. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి అలాగే రిజిస్ట్రేషన్ ఫీ ఫిలప్ చేయడానికి ఏమేమి డీటెయిల్స్ అవసరం అయితే అని చూద్దాం. రిజిస్ట్రేషన్ ఫీ అనేది మీరు ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ ఫిలప్ చేసి మీ ఓన్గా అయినా చేయొచ్చు, మీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా, లేదా మీరు నియరెస్ట్ ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి అయినా చేయొచ్చు. సో ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమైతే అంటే ఇంటర్మీడియట్ బోర్డు, అంటే మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, టీఎస్లో అయితే టీఎస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ ఉంటుంది, లేదా ఏపీ అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ అని అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్, లేటెస్ట్ అంటే మీరు సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అన్న మీకు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ స్టూడెంట్ నేము, అలాగే స్టూడెంట్ యొక్క ఫాదర్ నేము, స్టూడెంట్ యొక్క మదర్ నేము, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇందులో మీకు మెయిన్గా ఇంపార్టెంట్ అంటే డేట్ ఆఫ్ బర్తే. సో ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మిస్టేక్ చేస్తే మాత్రం తర్వాత మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అదే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్కి సంబంధించి మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇది మొబైల్ నెంబర్ ఎందుకంటే దీనికే మీకు పేమెంట్కి సంబంధించి ట్రాన్సాక్షన్ ఐడి అంటే
రెఫరెన్స్ ఐడి నెంబర్ అనేది వస్తుంది. సో ఆ రెఫరెన్స్ ఐడి నెంబర్ ఇంపార్టెంట్, మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో యూజ్ అవుతుంది. సో కాబట్టి వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే మీ స్టూడెంట్కి ఉంటే స్టూడెంట్, లేదంటే మీ పేరెంట్ మొబైల్ నెంబర్ ఇచ్చినా పర్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, బోత్ అయితే బోత్. సో మీరు ఆ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని మీకు అక్కడ ఫీజు అనేది చూపిస్తుంది, రిజిస్ట్రేషన్ ఫీజు అనేది చూపిస్తుంది. సో అది సెలెక్ట్ చేసుకొని మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఎలా చేయాలని చూపెట్టట్లేదు. సో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమైతేనే చూపిస్తున్నాను. కాబట్టి అప్లై చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి డీటెయిల్స్ ఉంటాయని మీకు క్లియర్గా చూపిస్తాను. సో నెక్స్ట్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్కి కానీ మీకు అక్కడ ప్రింట్ ఇస్తారు. సో రిసిప్ట్ ఆఫ్ ఫామ్ అని, అందులో మీకు ట్రాన్సాక్షన్ ఐడి అనే డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్ ఐడి అనేది మళ్ళీ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లోకి మరి ఎంటర్ అయిన తర్వాత మనకి ఏమేమి డీటెయిల్స్ అవసరం అయితేనే చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ డీటెయిల్స్ రిక్వైర్డ్ ఏమేమి కావాలి. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఐడి, మనకి ఇక్కడ మనం ఇప్పుడు పేమెంట్ చేసాం కదా, ఆ పేమెంట్కి సంబంధించి ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అనేది అవసరం అవుతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మీరు ఒకవేళ టీఎస్లో ఇంటర్మీడియట్ చదివితే ఆటోమేటిక్గా మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే మీ ఆధార్ కార్డ్ నెంబరు, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ అనేది ఆటోమేటిక్గా అది సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తే డీటెయిల్స్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు కొత్తగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదర్ స్టేట్లో చదివిన వాళ్ళ స్టూడెంట్స్ అయితే వాళ్ళ డేటా అనేది మనకు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు అనేది ఆ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది. సో హాల్ టికెట్ నెంబర్ కూడా వస్తుంది ఎస్ఎస్సికి సంబంధించి. సో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది లోకల్ స్టాటస్. సో ఇందులో లోకల్ స్టాటస్ మీరు ఏయూ ఏరియానా, ఎస్వియూ ఏరియానా, నాన్ లోకలా, ఓయూ ఏరియానా. తెలంగాణలో చదివిన స్టూడెంట్స్ అయితే ఓయూ కిందకి వస్తారు. మనకి ఏపీలో అయితే ఏయూ ఏరియా అని, ఎస్వియూ ఏరియా అని 2 ఏరియాలు ఉంటాయి. అది మీరున్న ఏరియాని బట్టి, మీ డిస్టిక్ని బట్టి ఏయూ ఏరియానా లేదా ఎస్వియూ ఏరియా అనేది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ నాన్ లోకల్ అంటే ఈ ఏయూ కాకుండా, అంటే ఏపీ కాకుండా తెలంగాణ కాకుండా వేరే కాడ చదివిన వాళ్ళైతే నాన్ లోకల్ కిందికి రావడం జరుగుతుంది. సో ఇది లోకల్ స్టాటస్ అనేది మీరు చదివిన దాన్ని బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ యాన్యువల్ ఇన్కమ్, పేరెంట్స్కి సంబంధించి ఇన్కమ్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, స్టూడెంట్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటా, పేరెంట్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది. మీ పేరెంట్ నేమ్ మీదనే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇస్తుంది, మీ నేమ్ మీద ఇవ్వరు. సో మీ యొక్క పేరెంట్ ఇన్కమ్ అనేది బిలో 1 lakh, బిలో 1 lakh అండ్ ఎబోనా, లేదా బిలో 2 lakhs, 2 lakhs అండ్ ఎబోనా అనేది మెన్షన్ చేయాలి. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ రావాలి అని అంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ బిలో 2 lakhs అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ ఇన్కమ్ అనేది బిలో 2 lakhs ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకురావాల్సి ఉంటుంది. అది కూడా అర్బన్ ఏరియాలో అయితే 2 lakhs బిలో, మీకు రూరల్ ఏరియాలో అయితే 1.5 lakhs బిలో అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టడీ డీటెయిల్స్, మీరు స్టడీ సర్టిఫికేట్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. స్టడీ డీటెయిల్స్ ఫస్ట్ 10th ఎక్కడ చదివాలి, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు అనేది డీటెయిల్స్ ఇవ్వాలి. సో దీన్ని బేస్ చేసుకొని మీ లోకల్ స్టాటస్ అనేది డిపెండ్ అవుతుంది, మీరు ఏ ఏరియా కిందకి వస్తారనేది డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి నెంబర్ అనేది కావాలి. అలాగే మీకు ఓసీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో ఓపెన్ కేటగిరీ కిందకి వస్తారు కాబట్టి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ, సో ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, గేమ్స్ కానీ, క్యాప్ సర్టిఫికేట్ కానీ, ఆంగ్లో ఇండియన్ కానీ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్కి సంబంధించి నెంబర్ ఉండాలి, లేదా ఆ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అప్పుడు కౌన్సిలింగ్ టైంలో అది మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీ స్టూడెంట్స్కి ఉంటుంది. ఓసీ స్టూడెంట్స్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు 10% రిజర్వేషన్ కోసం. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ మెయిన్గా కావాలి. దీంతో పాటు మీరు అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఫోటో అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో లేటెస్ట్ కలర్ పాస్ ఫోటో, అలాగే దాంతోపాటు సిగ్నేచర్ ఉండాలి. సిగ్నేచర్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్ ఫోటో, సిగ్నేచర్, అలాగే ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్ కూడా కావాలి. ఈమెయిల్ అడ్రస్ స్టూడెంట్ది కావాలి, లేదంటే మీకు 5 minutesలో క్రియేట్ చేయొచ్చు గూగుల్లో. అలాగే దీంతోపాటు ఈమెయిల్ అడ్రస్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇంటర్మీడియట్లో స్కాలర్షిప్ తీసుకునే టైంలో మీకు బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసినా పర్లేదు, లేదంటే మీకు కొత్తగా బ్యాంక్ అకౌంట్ కావాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు.
సో అక్కడ అప్లికేషన్ చేసే టైంలో డీటెయిల్స్ అడుగుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ నెంబరు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్స్ ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతాయి. సో డీటెయిల్స్ అనేది రెడీగా ఉంచుకోండి. సో ఇవి మ్యాండేటరీగా కావాల్సిన డీటెయిల్స్. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అలాగే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు జనరల్గా బేసిక్ డీటెయిల్స్ బేసిక్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.